ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఇప్పుడు ఏమేమి సినిమాలు చేయబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం క్రిష్ గారిది ఘాటి అనే సినిమా కూడా జరుగుతుంది. ఇంకా మన మల్లిని గోపిచంద్ అది ఉంది కదా, సనిడి హిందీ, అది కూడా చేస్తున్నాను, అది రాస్తున్నాను. ఇంకా బాలీవుడ్ ప్రొడ్యూసర్ 2 సినిమాలు ఉన్నాయి, అది వాళ్ళే అప్డేట్ ఇస్తారు. పార్ట్ 1 పార్ట్ 2, అది కూడా 2 పార్ట్స్. పాన్ ఇండియా మూవీ, అది పాన్ ఇండియా మూవీ. పౌరాణికం. ఏ ఇతిహాసం మీద అని చెప్తారు, అది వాళ్ళే చెప్తారు. మనం ఎందుకు క్యూరియాసిటీగా. గేమ్ చేంజర్ ఎట్లాగా ఉండనే, గేమ్ చేంజర్ రేపు వస్తుంది. మన డిప్యూటీ సీఎం గారిది హరిహర వీరమల్లు కూడా మీరే చేశారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు రాయటం స్క్రిప్ట్ అంతా అయిపోయింది. అవును, డైరెక్టర్ మారుతున్నాడు కాబట్టి స్క్రిప్ట్ కూడా మళ్ళీ ఏమన్నా చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది డైరెక్టర్ ఎందుకు మారుతున్నాడు అనే దాని మీద మీకు సంబంధమే లేదు. కృషి గారు బయటకు వచ్చారు అంతే. కానీ రాజకీయాలు అసలు మాట్లాడకూడదు, కానీ ఇప్పుడున్న రాజకీయ స్టేట్ మాట్లాడవచ్చు. దేనికంటే మనం సినిమా వాళ్ళం, సగం సినిమా ప్రపంచం అంతా కూడా రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. ఈరోజు దేశం మొత్తం కూడా గర్వించే ఒక మంచి పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఆయనతో కూడా పనిచేశారు కాబట్టి ఒకసారి ఆయనతో మీకున్న అనుభవాలు కానీ ఆయన గురించి కానీ. ఆయన గ్రేట్ పర్సన్ అండి శివ. ఆయన ఎన్సైక్లోపీడియా, దేని గురించి అయినా ఆయన మాట్లాడగలడు. అంటే సొసైటీకి ఏదో చెయ్యాలి, ఏదో తప్పన, కేవలం ఒక చోట ఆగకూడదు. స్టార్ అవ్వాలనుకున్నాడు ఆయన, పవర్ స్టార్ అయిపోయాడు. విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దీనిలో ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు. కోట్ల రూపాయల ఇన్కమ్, ఎన్ని వదులుకొని అటు ఎందుకు వెళ్తారు ఎవరైనా? ఎందుకు వెళ్తారంటే కేవలం అధికారం కోసం కాదు, అదొక బాధ్యత. ఏదో చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మన వల్ల 10 మందికి ఉపయోగపడాలి. ఇక్కడైతే ఒక స్థాయి వరకే మనం మంచి చేయగలుగుతాము. అదే అధికారం చేతిలో ఉంటే ఎక్కడికైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎంతమందికైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచనే లేకపోతే అసలు ముందు అసలు రాజకీయ రంగంలోకి ఎవరు అడుగు పెట్టరని నేను అనుకుంటాను. కాకపోతే ఏంటంటే పాలసీ మ్యాటర్స్లో విభేదాలు ఉంటాయి, కానీ పాలిటిక్స్లోకి వెళ్ళేదైతే మాత్రం ఖచ్చితంగా ఏదో జనానికి చేద్దాం, మంచి పేరు తెచ్చుకుందాం అని వెళ్తారు. కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే 2014లో ఆయన స్పీచ్ నేను దగ్గరుండి, ఇంత దగ్గర మీరు నేను దగ్గరలో ఉన్నప్పుడు ఆయన ఉద్వేగం, ఆయన ప్రసంగం, మొదటి ప్రసంగం నేను చెప్పేది, నోవోటెల్లో పెట్టినప్పుడు 5600 మంది జనాల మధ్యలో ఆయన ఒక్కొక్క మాట్లాడుతుంటే ఇంత ఆవేశపరుడు రాజకీయాల్లో రాణిస్తాడా అనిపించింది. కానీ ఒక్క సీటు కూడా రాని మనిషి ఇప్పటికి 100% సీట్లు సంపాదించిన భారతదేశంలో ఏకైక వ్యక్తిగా. ఆవేశమే రాణిస్తుంది ఇప్పుడు కూడా రాజకీయాల్లో. ఇది కొత్త మాట అన్నా, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆవేశం, ఆచరణ బాగుండాలంటే ఆవేశం ఉండాలి కదా. ఆవేశం అంటే కేవలం కోపం కాదు కదా. ఆవేశం అంటే ఎన్టీ రామారావు గారి కంటే ఆవేశపడలు ఎవరు లేరు. 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిపోయాడు ఆయన. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. కరెక్ట్. అసలు అప్పటికే కిలో ₹2 బియ్యం అనేది తెలియదు. భారతదేశం మొత్తం కూడా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ప్రణాళికల్ని, ఆ సంస్కరణల్ని ఫాలో అయ్యారు. ఆయనలో ఉన్న ఆవేశమే చేయించింది అదంతా. అలాగే కళ్యాణ్ గారికి కూడా ప్లస్ పాయింట్ కళ్యాణ్ గారిలో ఉన్న ఆవేశమే. ఎన్టీ రామారావు గారిలో ఉన్న ఆవేశం, కళ్యాణ్ గారిలో ఉన్న ఆవేశం దగ్గరగా ఉందంటావు. అంతేగా. కానీ ఒక్క సీటు కూడా గెలవలేని వ్యక్తిని ఎద్దేవా చేయించుకొని ఆ పంటి కింద బాధని అదిమి పట్టుకొని ఒక్కసారిగా అలాగ వచ్చేసి చేయటంతోనే మొత్తం ప్రపంచం అంతా అతని గురించి ఆలోచిస్తూ ఉండింది. మీకు సంబంధించి చాలా దగ్గరగా చూశారు కాబట్టి మీరు ఆయనలో గమనించింది ఏంటన్నా? అదే నేను చెప్పాక, అది చెప్పారు. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు ఆయన? మంచి పరిపాలన ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఆయనకి. ఇంకా 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 పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ ఒకవేళ ఈయనకు ఉన్నది 21 సీట్లే కదా, ఇంకా అవతల ఉన్న అధికారం ఉన్నవాళ్ళు ఇప్పుడిప్పుడే అధికార విభేదాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకి. చిన్నగా జనసేన వర్సెస్ టీడీపీ. తెలియదు నేను తెలియదు. ఓకే, అంటే ఇతనికి పూర్తి స్థాయి అధికారం, స్వేచ్ఛ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, ఇవ్వరని అనుకోవట్లేదు, ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా ఎప్పుడెప్పుడు సినిమాలు చేయాలి, వాటికి ఆల్రెడీ ఆగిపోయిన సినిమాలు అన్నిటికీ డేట్స్ ఇస్తున్నారని తెలిసింది. మళ్ళీ మనసు మార్చుకొని కృషి గారు ఏదన్నా మళ్ళీ హరిహర వీరమల్లోనే మంచి బ్యూటిఫుల్ విజువల్స్ చూపించారు. ఆ సినిమా కథ, దానికి సంబంధించిన ఏం రత్నం గారు ఎంతో తపన పడి దానికోసం
చేస్తున్నారు. ఒకవేళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రమ్మంటే మళ్ళీ కృషి గారు వెళ్ళే అవకాశం ఉందంటారా? రమ్మంటే ఎందుకు వెళ్ళరు? హ్మ్. అదే రమ్మంటే వెళ్తారు. అంటే దాదాపు చాలా పర్సెంటేజ్ సినిమా కూడా కంప్లీట్ అయిపోయిందని తెలిసింది. అవును, నెక్స్ట్ రిలీజ్ అయితే ఇమీడియట్గా రిలీజ్ అవ్వాల్సింది ఓజీ అను హరిహర వీరమల్లే. అవును. అందుకని నేను అనుకుంటున్నాను ఒకవేళ అలాంటి సిచ్యువేషను వచ్చి మళ్ళీ కృషి గారిని కనుక వచ్చి చేయమంటే ఇమీడియట్గా చేసేసే పద్ధతి ఏమన్నా అవుతుందంటారా? అంటే అది వాళ్ళిద్దరి మధ్య నేనైతే ఒకవేళ కళ్యాణ్ గారు మళ్ళీ పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారని అనుకుంటున్నాను నేను. అయితే వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం, అది నాకు సంబంధమే లేని విషయం కాబట్టి నేను కరెక్ట్గా చెప్పలేదు. ఓకే. కానీ ఆ హరిహర వీరమల్లు అనే కథ ఎప్పటిదో 200-300 సంవత్సరాల క్రితంది కాబట్టి అని నా ఫిక్షన్ అది. అదొక ఫిక్షన్ కాబట్టి దానికి సంబంధించి కూడా దాదాపు వర్క్ అయిపోయింది కాబట్టి అది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మీ పని అంతా అయిపోయింది. దానికి సంబంధించి యాజ్ ఎ స్క్రిప్ట్ వర్క్ పరంగా అయితే కనుక మొత్తం అయిపోయింది మీది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఒకవేళ వచ్చి చేస్తే ముందు ఇమ్మీడియట్గా హరిహర వీరమల్లు రిలీజ్ చేసే ప్రక్రియకి ఎంత దూరంలో ఉన్నారంటారు? అసలు నాకు సంబంధం లేని విషయం అది శివ. నాకు తెలియదు అసలు అది. ఓకే. అసలు ఏం జరిగిందో తెలియదు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కృష్ణ గారు ఎందుకు బయటకు వచ్చారో తెలియదు. ఇదే తెలియకుండా నా దగ్గర లేని ఆన్సర్ నేనేం చెప్తాను? ఓకే. అసలు నాకు తెలియని విషయం అది. కల్కికి సంబంధించి లాస్ట్ వరకు అడుగు నేను చెప్తాను. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అవును. ఇప్పుడు డైరెక్టర్ మారుతున్నాడు కాబట్టి స్క్రిప్ట్ కూడా మారచ్చు. అప్పుడు మళ్ళీ మీరు ఉండరు స్క్రిప్ట్లో, వేరే డైరెక్టర్ వస్తే. ఏమో నాకు తెలీదు. డైరెక్టర్ ఒకవేళ సాయి గారు మీరే రాయండి అంటే నేను రాయొచ్చు, లేదు ఆ డైరెక్టర్ సింక్ అయిన రైటర్ వేరే ఉంటే వేరే రాయించుకోవచ్చు. ఇదంతా ప్రాసెస్ కదా. అవును. అదే.